వేధింపులపై ఫిర్యాదు చేసినందుకు దళితురాలైన స్టాఫ్ నర్స్పై కక్ష సాధింపునకు పాల్పడ్డారు ఉన్నతాధికారులు. కృష్ణా జిల్లా కృతివెన్ను మండలం చిన్నపాండ్రాక ప్రాథమిక హెల్త్ సెంటర్లో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్న సుబ్బలక్ష్మి మెడికల్ ఆఫీసర్ వేధిస్తూ ఉన్నారని డిఎంఎన్హెచ్ఓకు ఫిర్యాదు చేశారు. తనపై ఫిర్యాదు చేసినందుకు సుబ్బలక్ష్మిని పీహెచ్సీకి రానివ్వొద్దని మెడికల్ ఆఫీసర్ ఆదేశించారు. నైట్ డ్యూటీకి వెళ్లిన సుబ్బలక్ష్మిని ఆసుపత్రికి రానియకుండా బయటకు పంపించారు సిబ్బంది. గత రాత్రి నుంచి ఉదయం వరకు పీహెచ్సీ ముందే నిలబడిన సుబ్బలక్ష్మిపై ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు దాడికి యత్నించారు. తెల్లవార్లు ఆసుపత్రి బయట నిలబడడంతో సుబ్బలక్ష్మి అనారోగ్యానికి గురైంది. సుబ్బలక్ష్మిని ఆమె భర్త మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్సను అందిస్తున్నారు. మెడికల్ ఆఫీసర్ తరచూ వేధిస్తూ ఉన్నారని, నోటికి వచ్చినట్టు బూతులు తిడుతూ ఉన్నారని డిఎంఎన్హెచ్ఓకు ఫిర్యాదు చేసినా కక్ష కట్టారు అని బాధితురాలు ఆరోపిస్తోంది. నైట్ డ్యూటీకి నన్ను లోపలికి రానివ్వలేదండి. ఎందుకు రానివ్వలేదని అంటే డిఎంహెచ్ఓ సార్ మీ ఉద్యోగం రావద్దన్నారు, మీ డ్యూటీకి రావద్దన్నారు అని చెప్పి మెడికల్ ఆఫీసర్ యూడీసీతో కాల్ చేయించారండి. నేను డిఎంహెచ్ఓ ఆఫీస్ సిసి గారికి కాల్ చేశానండి. కాల్ చేస్తే మా నుంచి ఎలాంటి రిపోర్ట్ రాలేదమ్మా, నీ డ్యూటీకి నువ్వు వెళ్ళిపోమని చెప్పి అన్నారండి. నా డ్యూటీకి నేను వెళ్ళిపోతే అక్కడ ఇద్దరు, ఒక ఎమ్మెల్హెచ్పి, ఏఎన్ఎం, ఒక ఆశా వర్కర్, ముగ్గురు కలిసి నా డ్యూటీ చేసుకోనివ్వలేదండి. నన్ను డ్యూటీ చేసుకోనివ్వకుండా సార్ మిమ్మల్ని డ్యూటీ చేయొద్దన్నారని ఓపీఐపీ బుక్స్ మా నర్సింగ్ స్టేషన్ దగ్గర ఉంటే వాళ్ళు తీసేసుకున్నారండి. తెల్లవాళ్ళని వర్షం అట్లాగే కూర్చొని ఉన్నానండి. ఎమ్మెల్హెచ్పి, ఇద్దరు ఆశా వర్కర్లు నా మీద కొట్టడానికి వచ్చారండి. నా దగ్గర ఉన్న ఫోన్ లాగేసుకొని వాళ్ళు నా దగ్గర నుంచి వీడియో చూపించని చెప్పి నన్ను కొట్టడానికి వస్తే నేను వాళ్ళని అడ్డుకున్నా, ఎందుకు కొడుతున్నారు అని చెప్పి. వెంటనే నేను మా హస్బెండ్ కి ఫోన్ చేశా. మా హస్బెండ్ వచ్చారు తర్వాత ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చారండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.